తప్పదు అనుకుంటున్నారో తగ్గొద్దని ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ ఆయనే టార్గెట్ అంటున్నారు. మాజీ సీఎం టార్గెట్ గా వేసిన ఆ కమిషన్ మళ్లీ విచారణకు రెడీ అవుతోంది. ఈసారి ఏకంగా గులాబీ దళపతినే విచారణకు పిలుస్తారని అంటున్నారు. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ని కూడా విచారిస్తారట. ఇంతకీ ఇవన్నీ ఊహాగానాలేనా? ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కమిషన్ నుంచి కేసీఆర్కి పిలుపు వస్తుందా? గులాబీ బాస్ విచారణకు హాజరవుతారా? రెస్పాండ్ కాకపోతే మాజీ సీఎంపై విచారణ కమిషన్ చర్యలు తీసుకోబోతుందా? ఏ కేసులో మొదట యాక్షన్ ఉండబోతుంది? ముందు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా కేసీఆర్ని టచ్ చేస్తారా? కాళేశ్వరంపై మళ్లీ విచారణ, కేసీఆర్ కు పిలుపు వస్తుందా? జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు పిలిస్తే కేసీఆర్ వెళ్తారా? ముందు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేకపోతే కేసీఆర్ నే టచ్ చేస్తారా? తెలంగాణ గట్టు మీద అరెస్టుల అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు, వార్తలు, గాసిప్లు చక్కర్లు కొడుతున్నాయి. నెల రోజులుగా ఆ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఇంతలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ హీట్ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను స్పీడప్ చేసింది. ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్కు రాబోతోందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిన హరీష్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూలోనే కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం జరిగింది. అప్పుడు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇస్తే మాజీ సీఎం విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ లేఖ రాశారు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని, అలాంటి కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. దాంతో ఏకంగా విచారణ కమిషన్ చైర్మన్ నే మార్చాల్సి వచ్చింది సర్కారుకి. మరిప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిస్తే వెళ్తారా? కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే కమిషన్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి ఈ నెలాఖరున కేసీఆర్ కు పిలుపు రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ విచారణకు వెళ్లకపోతే అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అంత డేర్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని హంగామా చేసిన కాంగ్రెస్ ఇప్పటికే డైలమాలో పడింది. లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్టుపై బ్యాక్ స్టెప్ వేసిన కాంగ్రెస్ పెద్దలు ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి రాగానే ఆయన్ను జైలుకు పంపుతామంటున్నారు. ఇంతలోనే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాసినట్లుగా జస్టిస్ పీసీ ఘోష్ కు లేఖ రాసి దూరంగా ఉంటారా అన్న చర్చ సాగుతోంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ మాత్రం కేసీఆర్ ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు కూడా కేసీఆర్ విచారణకు రాకపోతే ఆయన ఇచ్చే లేఖనే అభిప్రాయంగా పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణపై కూడా కేసీఆర్ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు నోటీసులు ఇస్తే ఎలా రియాక్ట్ కావాలో కూడా గులాబీ బాస్ ఓ క్లారిటీకి వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి హామీలు, గ్యారెంటీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తోంది కాంగ్రెస్. అందుకే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన ఇష్యూస్లో కేసీఆర్ ఫ్యామిలీని ఇరికించి సైలెంట్ అయిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తోందట రేవంత్ సర్కార్. ఈ టైంలో అటు కాళేశ్వరం విచారణ,
ఇప్పటికే జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు ఏది ముందు, దేంట్లో అరెస్టులు ఉంటాయనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఒక డిస్కషన్ అయితే, ఎలా స్పందిస్తారు అనేది ఇంకో పాయింట్. అదే సమయంలో ఫార్ములా ఈ రేస్ విషయంలో గవర్నర్ అనుమతిస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎవరి అరెస్ట్ ఉంటుంది, ముందు అరెస్ట్ అయ్యేది తండ్రా తనయుడా అనేది ఉత్కంఠ రేపుతోంది.